తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 గురించే చర్చ జరుగుతుంది. ఇంత చర్చ జరగడానికి కారణం మామూలుగా అయితే సినిమాగానే చూస్తే ఇంత చర్చ జరిగేది కాదు. దీంట్లో అనేక రాజకీయ అంశాలను మిళితం చేసి ఎవరికి వాళ్ళు ఊహించుకొని ఎన్నెన్నో వివాదాలు చేసి ఎన్నెన్నో చేస్తున్నారు. ఈ సినిమాపై ఆల్రెడీ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. సరే, ఆ కోర్టు ఏ విధమైన తీర్పిస్తుంది అన్నది మనకు ఇంకా కొద్దిసేపులో తెలియబోతుంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి అందరికి తెలిసిందే. అల్లు రామలింగయ్య గారి మనవడు, అల్లు అరవింద్ గారి కొడుకు. ఆయన ఏం దారిన పోయే దానయ్యకు చెందినటువంటి కుటుంబం ఏం కాదు. అల్లు రామలింగయ్య గారు పాత తరం నటుల్లో చాలా హాస్య నటుడుగా ఎంతో మంచి పేరుంది. దాదాపు ఆయన 1,000 సినిమాలు నటించిండు. సరే, తర్వాత వాళ్ళకు చిరంజీవి గారితో బంధుత్వం ఏర్పడడం, చిరంజీవి గారు కూడా బాగా కష్టపడి, ఒక రకంగా చెప్పాలంటే సినిమాలలో తెలుగు ఇండస్ట్రీలో తీసుకుంటే చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అనే విధంగా తెలుగు సినిమాను మనం విభజించవచ్చు. ఆయన కూడా బాగా కష్టపడి డ్యాన్స్ అంటే ఇలా ఉంటుందని దక్షిణ భారతదేశంలో ఆయన నిరూపించడం జరిగింది. సరే, ఆయన ఫాలోయింగ్తో కూడా అల్లు అర్జున్ గారు డెవలప్ అయి ఉండొచ్చు. వాళ్ళ కాంపౌండ్లో హీరోగానే చూసి ఉండొచ్చు అందరూ కూడా. సారీ, మెగా ఫ్యామిలీలో హీరోగానే చూసిండ్రు. అయితే ఈ మధ్యకాలంలో అనేక రకమైన వివాదాలు, వాస్తవంగా వివాదం ఏం లేదు. అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి కర్నూలు జిల్లాలో నంద్యాల నియోజకవర్గంలో తన మిత్రుడు శిల్ప రవి పోటీ చేస్తున్నాడు. ఆయన వచ్చేసి వైసీపీ తరఫున పోటీ చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే స్నేహితులు ఎవరిష్టం వచ్చిన వాళ్ళ పార్టీలు ఉండొచ్చు, మనం కూడా ఉండం. నాకైతే చెప్పాలని నా చుట్టూ మొత్తం తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. మరి అది కాదు కదా. సరే, ఆయన పోయి మద్దతు తెలపడం, దాని మీద రకరకాల వివాదాలు రావడం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఎవరికి కూడా ఆయన మీద నాకు తెలిసి వీళ్ళంతా లో స్థాయి వాళ్ళు అనుకోవాల్సిందిగా పై స్థాయి వాళ్ళు ఎవరు కూడా ఆయన సినిమాలు ఆడకూడదని కానీ ఆయన ఇబ్బంది పడాలని కానీ ఎవరు కోరుకోరు. ఇప్పుడు ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చేసింది కదా టికెట్ల రేటు పెంచుకోవడానికి కానీ, ఎక్కువ షోలు ఆడించుకోవడానికి కానీ. సరే, అదంతా ఒక లీగల్ ప్రాసెస్ అనుకుంటూ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది దురాభిమానులు, అది మంచిది కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతు తెలపలే. ఆయనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పలేదు. సరే, తన మనసులో ఏముందో మనకైతే తెలియదు కదా. శిల్పా రవికి అయితే బహిర్గతంగానే మద్దతు తెలపడం జరిగింది. ఆ రోజు ఏదో ఎన్నికల కోడ్ ఉంది అని ఆయన మీద కేసు కూడా వచ్చింది. ఆ కేసు ఈ మధ్య కొట్టేయడం కూడా జరిగింది. మామూలుగా వాస్తవంగా ఏంటంటే ఒక ఫ్రెండ్గా వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు శిల్పా గారికి మద్దతు తెలపడం అనేది తన యొక్క వ్యక్తిగత విషయం. దాని మీద అనేక రాజకీయాలు చేయడం, అనేకమైన వివాదాలు చేయడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిండు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినారని వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ జనసేనకి మద్దతు తెలపాలని ఎక్కడ రూల్ ఉందే? ఒకవేళ అదే నిజమైతే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు రాజీనామా ఏమైనా చేసిండా? చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపిన తర్వాత, కేంద్ర మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎక్కడైనా తాను తీసుకున్నటువంటి కాంగ్రెస్ సభ్యత్వాన్ని రాజీనామా చేసిండ్రా? చేయలేదే. అంటే చిరంజీవి గారు కాంగ్రెస్ వ్యక్తి కదా. మరి అలాంటప్పుడు జనసేనకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? ఇవ్వకూడదు కదా. పార్టీ సభ్యత్వ పరంగా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ, మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అధ్యక్షుడు. దాన్ని తెచ్చి దీన్ని దులిమి మరి పైగా నాగబాబు గారు, సరే ఆయన ఇష్టం, మనం చేసేదేం లేదు. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా ఆజ్యం పోయడం, అట్లా ట్వీట్ చేయడం, ఇట్లా ట్వీట్ చేయడం, అది రకరకాల వివాదాలు తారదీయడం. ఇప్పుడు సినిమాల్లో ఏముంది, ఎప్పటి నుంచో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, ఎందరెందరో హీరోలు ఉన్నారు. సినిమాలనే కాంపిటీషన్ కామనే. ఎవరి సినిమా బాగుంటే వాళ్ళు ఆడుతుంది. రోజు సినిమా బాగలేకపోతే ఎవరు ఎన్ని చెప్పినా కూడా అది ఆడే పరిస్థితి ఏమి ఉండదు. అల్లు అర్జున్ గారు వ్యక్తిగతంగా తీసుకున్న చాలా మంచి హ్యుమానిటీ ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ తెలిసిందే. డ్యాన్సుల పరంగా కానీ, ఆయన యాక్షన్ పరంగా కానీ అమోఘం. ఈ మధ్య కాలంలో ఆయనకు జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. ఒక నటునిగా తనకు నిరూపించుకునే కొత్తగా ఏం లేదు. ఆల్రెడీగా ఒక నటునిగా ఏమైతే ఉండాలనో అవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. దాని మూలంగానే ఆయన జాతీయ అవార్డు కూడా వచ్చింది. కాబట్టి ఎవరో ఆయన తక్కువ చేయాలనో లేదా ఆయన సినిమాలు ఆడకుండా చేయాలంటే అది అయ్యే పని కాదు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ పుష్ప చూసినాం, చాలా బాగా ఆడింది. సరే, బాగా ఆడినా కూడా కొందరికి నచ్చిండకపోవచ్చు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవుతుంది.
ఎందుకు ఇంత వివాదం? కొందరు అదే పనిగా పనిగట్టుకొని దాని మీద దుష్ప్రచారం చేయడం. డైరెక్టర్ సుకుమార్ గారు ఇంతకుముందు అల్లు అర్జున్‌తో 'ఆర్య' తీసినాడు, 'ఆర్య 2' పోయిందని. ఇప్పుడు 'పుష్ప' తీసిన 'పుష్ప 2' పోద్దని. ఇలాంటి అనవసరమైన మాటలనేది మంచిది కాదు. సరే మనం ఎన్ని చెప్పినా కూడా ఆగేవాళ్ళు ఆగరు. మీరు ఆగనప్పుడు ఇంకొకటి ఏం జరుగుద్ది? అటువైపులు మద్దతు తెలుపుతారు కదా! ఇప్పుడు మీరు ఒకరికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు ఇంకొక వర్గం ఉంటారు కదా! వాళ్ళు ఆటోమేటిక్ మద్దతు తెలుపుతారు. ఇవన్నీ మంచిది కాదు. సినిమాను సినిమాగా చూస్తేనే కరెక్టు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండం. బాలకృష్ణ సినిమా బాగున్నా చూస్తాం, పవన్ కళ్యాణ్ సినిమా బాగున్నా చూస్తాం. సరే రాజకీయంగా డిఫర్ కావచ్చు, అది వేరే విషయం. కానీ సినిమాగా చూడలేని పరిస్థితులు వచ్చినాయంటే ఇదంతా ఒక దురాభిమానుల వల్లే అనుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే సినిమా బాగుంటే ఎవరైనా ఎంకరేజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే వీళ్ళందరూ అనవసరంగా బాగలేదు ముందుగానే సినిమా రివ్యూ గురించి చెప్పడం, ఇలా బ్యాడ్ టాక్ రావడం వల్ల ఫస్ట్ 1-2 రోజులు ఏమవుతుందంటే పోయేవాళ్ళు కూడా ఆ పర్సంటేజ్ ఎంత ఉంటుందని చెప్పలేం, కానీ ఎంతో కొంత అయితే కొంచెం నష్టం చేకూర్చుతారు ఇలాంటి బ్యాడ్ కామెంట్ల వల్ల, ఇలాంటి బ్యాడ్ ప్రచారం వల్ల. అది మంచిది కాదు. సినిమాగానే చూడండి, అందరూ చూడండి, థియేటర్లలోనే చూడండి, చిత్ర పరిశ్రమ లాభం చేకూర్చే విధంగా ఉండండి, అది మంచిది. కానీ రాజకీయాల్లోకి లాగి ఏముండే రాజకీయాలు చెప్పండి. ఇప్పుడు ఎందరి కుటుంబాలలో వాళ్ళ సొంత పార్టీ అధ్యక్షులు ఉన్న కుటుంబాల్లోనూ వేరు వేరు పార్టీలు లేరా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిండు. వాళ్ళ చెల్లి మళ్ళీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో లేదా? మొన్నటి దాకా బాలకృష్ణ కుటుంబంలో పురంధేశ్వరి గారు ఇప్పుడు కూడా ఆమె బీజేపీలో ఉండరు కదా, తెలుగుదేశం ఏం లేరు కదా. అట్లా రకరకాల పార్టీలలో ఉంటారు. వాటి గురించి పెద్దగా ఏదో జరిగిపోతుందని. కాకపోతే ఒకటి ఏంటంటే విష ప్రచారం అయితే మంచిది కాదు. ఇప్పుడు ఉన్న తరం నటులలో జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ కానీ అందరూ మంచి నటులే. ఎవరు తీసిపోయేవాళ్ళు కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ప్రభాస్ గారు తీసుకుంటే ఆయన ఆహార్యం, ఆయన దేహదారుఢ్యం, ఆయన రాజులాగా, నిజంగా చెప్పాలంటే ఒక రాజులాగా కనపడతాడు. మహేష్ బాబు ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఆయనది. జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సరు, మంచి యాక్టింగ్ చేయగలుగుతాడు. రామ్ చరణ్ కూడా అంతే, అల్లు అర్జున్ కూడా అంతే. అంటే ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. కాకపోతే ఏంటంటే ఒక వివాదం వచ్చినప్పుడు దాన్ని ఎంతమంది అయితే వ్యతిరేకిస్తారో అంతమంది సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంది, ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినాడని, దానికి వ్యతిరేకంగా మనం అందరం జనసేన వాళ్ళు, అంటే ఒక రకంగా చెప్పాలంటే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమైన నాయకులను మనం చెప్పలేము. ఒకవేళ ఉండిండొచ్చు కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు కదా, ప్రతి దాన్ని రాజకీయం చేసే మనుషులే కదా. వాళ్ళు ఏదో దీని గురించి చెడుగా ప్రచారం చేయాలని అదే పనిగా పరిగట్టుకొని కొందరు సోషల్ మీడియాలో చేస్తున్నారు అంటున్నారు. ఇంకొక వైపు ఏం జరుగుతుంది, దీనికి విరుగుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రతి జిల్లాలో వైసీపీకి సంబంధించిన అభిమానులందరూ కూడా కొన్ని థియేటర్స్ బుక్ చేసుకొని ఆ సినిమాను విజయవంతం చేయాలి, ఆ సినిమా మీద చెడు అభిప్రాయం కలగకుండా మంచి బాగా ఆడేటట్టుగా చేయాలి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎవరేం చేసినా మనం ఫైనల్గా చెప్పేది ఏంటంటే అందరూ సినిమాలు చూడండి, థియేటర్లలోనే చూడండి, చిత్ర పరిశ్రమకు మంచి లాభాలు చేకూర్చే విధంగా చూడండి. అంతేగాని బాగున్నా బాగలేదని అట్టగేననుకుంటే సినిమాలలో ఎట్లుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగులో ఒక పెద్ద స్టార్ అని కొంతమంది అనుకుంటారు అనుకోండి. జానీ తర్వాత ఒక 10 సినిమాలు ఎక్కడన్నా ఆయన ఆడినాయా? వ్యక్తిని బట్టి సినిమాలు ఆడవు కదా, సినిమాని బట్టి ఆడతాయి తప్పక వ్యక్తిని బట్టి ఆడవు. వ్యక్తి అని వ్యక్తిగతం వేరు. బయట ఆయన చేసే సమాజ సేవ, ఆయన ఉండే విధానం, ఆయన ప్రజలకు చేసే సేవ. వరదలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సాయం చేస్తారు. అట్లాంటి విషయాలు చెప్పాలంటే అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు ముందు ఉంటారు, అందరికంటే ముందు ఉంటారు. అది వేరు, సినిమాలు వేరు. రైట్, చూద్దాం. సినిమా బాగుండాలన్నదే మన యొక్క ఆలోచన. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయినాయి. పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి అన్నీ కూడా. దానికి శ్రీకారం చుట్టినటువంటి రాజమౌళి గారు కానీ, ఇప్పుడు సుకుమార్ గారు కానీ, ఇంకా రాబోయే సినిమాలన్నీ కూడా అట్లే ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా మన తెలుగు పరిశ్రమ అనేది భారతదేశం లెవెల్లోకి పోయి బాగా ఆడితే మనకి మంచి పేరుగా తెలుగు వాళ్ళకు. కాబట్టి ఇలాంటి పనులు పక్కన పెట్టేసి అభినందించేది ఆలోచించండి. అందరూ ఏదో వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరి మాయలోనే పడితే మళ్ళీ ఏదో ఒక టైంలో మీరే ఇబ్బందులు పడతారు. అలాంటివి ఏం వద్దు. ఆయన కూడా ఎక్కడ కూడా చెప్పలేదు కదా నేను పలానా పార్టీ వ్యక్తినేను లేదా పలానా వాళ్ళకు వ్యతిరేకమనే. ఇప్పుడు ఎట్లుంటారంటే నిన్న ఒక 2 రోజుల కిందట ఒక విషయం చూసా. సరే ఇంకా చెప్పకూడదు అనుకున్నా, కొన్ని చెప్పక తప్పదు.
టీవీ5లో ఒకడు ఉండడు, వాడని ఎందుకంటే ఉండమంటే వాడిని వాడంటేనే కరెక్ట్. అది ఏదో ఒక డైలాగ్ ఉంది, బ్రదర్ మీరేమి పీకలేరని. దాంట్లో పీకలేరులో పీకే ఉంది అని పవన్ కళ్యాణ్ గురించి ఉద్దేశించినారని పెడుతున్నాడు, వానికాడు ఊహించుకొని. మరి అంత కష్టపడి అక్కడ డైలాగ్ రాసే రైటర్లకు లేని ఆలోచన ఈ మొగోడికి వచ్చింది. అంటే ఇప్పుడు సమాజంలో భాష పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టిండా, లేకపోతే పవన్ కళ్యాణ్ కంటే ముందు భాష పుట్టిందే? ఇప్పుడు పీకలేరు అనే పదము ముందు పుట్టిందే, పవన్ కళ్యాణ్ గారు ముందు పుట్టిందా? అట్లా అన్వయించుకొని సమాజం నాశనం చేస్తారు. ఏం పీకలేరు బ్రదర్ అనేది ఆ సినిమాలో ఆ సన్నివేశం ఆధారంగా ఏదో ఉంటుంది. వాడు పట్టుకొని దాని మీద ఒక బోర్డులాగా ఒక చార్ట్ తీసుకొని పీకలేరులో పీకే ఉంది అంటే పీకే అంటే పవన్ కళ్యాణ్ అని ఆయన్ను ట్రోల్ చేస్తా ఈ డైలాగ్ రాసినారని, ఇలాంటి పనికిమాలిన పంచాయతీలు, ఇలాంటి వైషమ్యాలు పెంచేటువంటి ఆలోచన మానుకోండి, మంచిది కాదు. ఓకే రైట్ ఫ్రెండ్స్, అందరూ సినిమాను చూడండి. బాగున్న సినిమాలు ఎవరైనా ఆదరిస్తారనేది మనకి ఇంత ముందు కూడా నిరూపితమైంది. అదేవిధంగా సినిమాను అందరూ చూసి ఆనందించండి, అంతేగాని ఎవరో ఏదో చేస్తున్నారని విషాలు చల్లే ప్రయత్నాలు అయితే చేయొద్దు.